వారాణసి నగరం. దీనిని ప్రపంచం మోక్షనగరిగా పిలుస్తుంది. అక్కడి ఉదయం కేవలం ఆలయాల గంటల మోగుతో మాత్రమే కాదు, కచేరీ బయట టైప్రైటర్ల శబ్దం మరియు వకీళ్ల నల్లని కోట్ల సందడితో మొదలవుతుంది. తేదీ 14 నవంబర్ 2023. చలి ఆహ్వానం గాలిలో కలిసిపోయింది. వరుణ పుల్ సమీపంలో ఉన్న జిల్లా అండ్ సెషన్స్ కోర్టు పరిసరాలు తమ రోజువారీ వేగాన్ని పట్టుకుంటున్నాయి. టీ దుకాణాల నుండి పొగలు వస్తున్నాయి. క్లయింట్ల ముఖాలపై ఆశ మరియు నిరాశ కలిసిన భావం కనిపిస్తోంది. ఈ భారమైన గుండెలు శబ్దాల మధ్య గేట్ నంబర్ 2 దగ్గర ఉన్న హనుమాన్ మందిరం మెట్ల ఒక మూలలో ఒక విచిత్రమైన నిశ్శబ్దం ఉంది. అక్కడ ఒక వృద్ధుడు కూర్చున్నాడు. అతని శరీరంపై ఒక వస్త్రీలు ధరించే కొత్త ఉంది. దాని అసలు రంగు ఇప్పుడు కాలం ధూళిలో కోల్పోయింది. అతని ధోతి చిన్న చిన్న చిల్లులు పడింది. చెప్పులు లేని పాదాల్లో పగుళ్లు పడ్డాయి. అతని జుట్టు చిక్కులు పడింది. గడ్డం బాగా పెరిగింది. ఎన్నో సంవత్సరాలుగా ఎవరూ అతన్ని పట్టించుకోలేదు. అతని ముందు ఒక అల్యూమినియం గిన్నె ఉంచారు. అందులో తరచుగా ఎండిన పూలు లేదా 1-2 రూపాయల సిక్కా పడి ఉంటుంది. అక్కడ నుండి వెళ్లే వందలాది మంది అతన్ని చూస్తారు, కాని ఎవరూ అతన్ని నిజంగా చూడరు. కొత్త వకీళ్లు అతన్ని బాబా అని పిలుస్తారు. పాత వకీళ్లు అతన్ని మానసిక పరిస్థితి బాగోలేనివాడిగా భావించి వికారంగా ముఖం పెట్టి చూసి ముందుకు వెళతారు. పోలీసులు కూడా అతన్ని అక్కడ నుండి తొలగించరు, ఎందుకంటే అతను ఎవరినీ భిక్ష అడగడు, ఎవరినీ ఇబ్బంది పెట్టడు. అతను కేవలం అక్కడ ఉంటాడు, కోర్టులో ఒక పాత పగిలిన ఫర్నిచర్లాగా. కాని ఎవరైనా గమనిస్తారు, ఆ వృద్ధుని కళ్లల్లో భిక్ష యాచన లేదు. అతని చూపు ప్రతి ఉదయం ఖచ్చితంగా 10 గంటలకు వచ్చే జడ్జిల కార్లు మరియు వకీళ్ల హజూంను, ఒక జ్యుయెలర్ విలువైన రత్నాలను పరీక్షిస్తున్నట్లు చూస్తాడు. అతను ప్రతి ముఖాన్ని చదువుతాడు, ప్రతి ఫైల్ను రావడం వెళ్లడం చూస్తాడు. గడియారంలో మధ్యాహ్నం 2 గంటలయ్యాయి. కోర్టు రూమ్ నంబర్ 4లో విచారణ తన ఉచ్చస్థితిలో ఉంది. ఇది అదనపు జిల్లా అండ్ సెషన్స్ జడ్జ్ విక్రమ్జీత్ సింగ్ కోర్టు. విక్రమ్జీత్ సింగ్ తమ కఠిన స్వభావం మరియు భారతీయ శిక్షాస్మృతిపై లోతైన పట్టు కారణంగా మొత్తం పూర్వాంచల్లో ప్రసిద్ధి చెందారు. వారి కోర్టులో అబద్ధం చెప్పడం తన కాళ్లపై కొడవలితో కొట్టుకోవడం లాంటిదని చెబుతారు. ఆ రోజు విచారణలో ఉన్న కేసు నగరంలో అత్యంత చర్చనీయమైన పూర్వాంచల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ స్కామ్. ఇది కోట్ల రూపాయల ఘోటాల. దీంట్లో నగరంలోని అనేక ప్రభావవంతమైన బిల్డర్లు మరియు తెల్లటి నాయకులు చిక్కుకున్నారు. కోర్టు గజగజలాడుతోంది. ఏసీ లైట్ గుంగునాహట్ మధ్య వకీళ్ల వాదనలు జరుగుతున్నాయి. రక్షణపక్ష వకీళ్లు తమ వాదనలను ప్రదర్శిస్తున్నారు. వాతావరణం చాలా టెన్షన్గా ఉంది. జడ్జ్ విక్రమ్జీత్ సింగ్ ఫైల్స్లో తలపెట్టి ఉన్నారు. అప్పుడే ఆకస్మికంగా వారికి ఉక్కిరిబిక్కిరి అనిపించింది. వారు తమ దృష్టిని ఫైల్స్ నుండి తీసి ఎడమవైపు ఉన్న గవాక్షం వైపు తిప్పారు. కోర్టు రూమ్ నెంబర్ 4 ఆ గవాక్షం నేరుగా హనుమాన్ మందిరం ఆ మూలపై తెరుచుకుంటుంది. అక్కడ ఆ వృద్ధ భిక్షుడు కూర్చుంటాడు. జడ్జి సాబ్ బయట ఏదో హలచల్ జరుగుతున్నట్లు చూశారు. 2 ఆవారా కుక్కలు పరస్పరం పోరాడుతున్నాయి. ఆ వృద్ధుడి దగ్గర ఉన్న ఆహారం ఒక చిన్న ప్యాకెట్ను లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి పరిస్థితిలో ఏ భిక్షుడైనా తన లాఠీ ఎత్తి కుక్కలను కొడతాడు లేదా అరిచి తరిమేస్తాడు, కాని అతనలా చెయ్యలేదు. బదులుగా నెమ్మదిగా కుక్కల ముందు సరిగ్గా నెట్టాడు. కుక్కలు శాంతపడ్డాయి. ఆహారం తినడం మొదలుపెట్టాయి. దాని తర్వాత ఆ వృద్ధుడు చేసినది జడ్జి దృష్టిని బంధించింది. అతను తన మురికి ధోతీని సరిచేసుకున్నాడు. తన వెన్నుబున ఎముకను పూర్తిగా నిటారు చేశాడు. మళ్లీ అదే భంగిమలో కూర్చున్నాడు. నడుము పూర్తిగా నిటారు, మెడ నిటారుగా, దృష్టి ముందుకు, 2 చేతులు మోకాళ్లపై. ఇది సాధారణ వ్యక్తి భంగిమ కాదు. ఈ పోస్చర్, ఈ శారీరక భాష విక్రమ్జీత్ సింగ్కు చాలా పరిచయమైనది. ఇది ఒక వ్యక్తి భంగిమ. ఎవరైతే సంవత్సరాలుగా కుర్చీపై కూర్చొని వ్యాపార ప్రపంచాన్ని నిర్వహించారో, గంటల గంటలుగా కోర్టు కార్యవాహకాల్లో పాల్గొన్నారో. ఒక భిక్షుడు ఆకలి తీర్చుకోవడానికి పోరాడతాడు, దానం చెయ్యడు, ఇలా క్రమశిక్షణతో కూర్చోడు. జడ్జి నుదుటిపై ముడతలు పడ్డాయి. ఆకస్మికంగా విక్రమ్జీత్ బల్లపై చెయ్యి వేశారు. వకీళ్లు తమ దలీళ్ల మధ్య ఆగిపోయారు. మొత్తం కోర్టు రూమ్ జడ్జి తదుపరి మాట కోసం ఎదురుచూస్తోంది. వారు తమ పేష్కార్ వైపు సూచించారు. వినండి, జడ్జి భారీ గొంతు మోగింది. జీ హుజూర్,
పేష్కార్ వెంటనే సమాధానమిచ్చాడు. బయట మందిరం మెట్ల దగ్గర ఉన్న వృద్ధుణ్ణి గౌరవంతో లోపలికి పిలవండి. ఇది వినగానే మొత్తం కోర్టు రూంలో విచిత్రమైన నిశ్శబ్దం వ్యాపించింది. అక్కడ ఉన్న వకీళ్లు ఒకరినొకరు చూసుకున్నారు. సర్కారీ వకీలు డిఫెన్స్ లాయర్ వైపు చూశాడు. ఏమిటి, సరిగ్గా విన్నామా అని అడిగినట్లుగా. మీడియా వారు లోపల ఉన్నారు. పెన్లు, నోట్ప్యాడ్లు సిద్ధంగా ఉంచుకుని అప్రమత్తమయ్యారు. ఒక భిక్షుడు ఈ హై ప్రొఫైల్ కేసు విచారణ మధ్య జడ్జి సాబ్ ఎందుకు పిలుస్తున్నారు? 2 కానిస్టేబుళ్లు బయటకు వెళ్లారు. వారు వృద్ధుడి దగ్గరకు వెళ్లి అతన్ని కదిపారు. అరే బాబా, లేవండి, సాబ్ పిలిచారు. వృద్ధుడు తన మసక కళ్లతో కానిస్టేబుల్ను చూశాడు. అతను ఏ ప్రశ్న అడగలేదు. ఎందుకు లేదా ఏమిటి అని అడగలేదు. అతను కేవలం తన లాఠీ ఎత్తి వణుకుతున్న కాళ్లతో లేచాడు. అతని నడకలో ఒక విచిత్రమైన లయ ఉంది. నెమ్మదిగా కాని స్థిరంగా. 4 అడుగులు వేయడానికి చాలా సమయం పట్టింది. కాని అతని తల వంగలేదు. అతను కోర్టు రూంలోకి ప్రవేశించినప్పుడు అక్కడి ఫైనైల్ వాసన మరియు పాత కాగితాల వాసన అతన్ని స్వాగతించాయి. చిరిగిన బట్టలు, నగ్నపాదాలు, ధూళితో నిండిన ముఖం. కాని అతను కటగ్రహ మరియు జడ్జి ఎత్తైన కుర్చీని చూశాక అతని కళ్లల్లో మెరుపు మారింది. అతను ద్వారం దగ్గరే ఆగి అలవాటుగా జడ్జి కుర్చీకి నమస్కారం చేశాడు. ఖచ్చితంగా ఒక అనుభవించిన వకీలు అదాలత్లోకి ప్రవేశిస్తున్నప్పుడు చేసే విధంగా. జస్టిస్ విక్రమ్జీత్ సింగ్ అతన్ని గమనిస్తున్నారు. అతని నడక, భంగిమలో ఒక గాంభీర్యం ఉంది. అది అతని పేదరికంలో కూడా దాగలేదు. మీరు రోజూ ఇక్కడే కూర్చుంటారా? జడ్జి అడిగారు. వృద్ధుడు తల ఎత్తాడు. అతని గొంతు చీరలు పడింది. ఏదో సంవత్సరాలుగా ఎవరితోనూ పెద్దగా మాట్లాడలేదన్నట్లు. జీ మైలార్డ్, ఈ పదాలను అంత సహజంగా మరియు అధికారంతో చెప్పాడు. ఏదో నిన్నే ఏ కేసు వాదనలు చేసి బయటకు వచ్చినట్లు. ఒక సాధారణ భిక్షుడు సాబ్, మాలిక్ లేదా జడ్జి సాబ్ అంటాడు. మైలార్డ్ ఉచ్చారణ మరియు లహజా చెబుతున్నాయి. ఈ పదం అతని నాలుకపై నాట్యం చేసినది. జస్టిస్ విక్రమ్జీత్ తమ కుర్చీ నుండి లేచారు. ఇది ప్రోటోకాల్కు వ్యతిరేకం. కాని వారు తమ్మను తాము ఆపుకోలేకపోయారు. ఒక విచిత్రమైన ఆకర్షణ ఆ వృద్ధిని వైపు లాగుతోంది. మీ పేరేమిటి? జడ్జి అడిగారు. వృద్ధుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు. అతని ముఖంపై ఒక బాధ తరంగం దూసుకువచ్చింది. తర్వాత అతను తన పాత చిరిగిన జాకెట్ లోపలి జేబులో చెయ్యి వేశాడు. అతని చేయి వణుకుతోంది. అతను ఒక ప్లాస్టిక్ సంచి తీశాడు. అది ఎన్నో చోట్ల చిరిగిపోయి మురికిగా ఉంది. అందులోంచి ఒక మాసిన గుర్తింపు కార్డు మరియు ఒక పాత పసుపు రంగు కాగితం తీశాడు. అతను ఆ కాగితాన్ని బంట్రోతికి కాకుండా నేరుగా జడ్జి వైపు చాపాడు. బంట్రోతి తీసుకొని జడ్జికిచ్చాడు. జడ్జి ఆ కార్డుపై చూడగానే వారి కళ్ళు విశాలమయ్యాయి. అది బార్ కౌన్సిల్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ గుర్తింపు పత్రం. జారీ తేదీ 1982. పేరు అడ్వకేట్ హరిశంకర్ ఉపాధ్యాయ. దానితో పాటు ఒక పాత వార్తాపత్ర కట్టింగ్. దానిపై హెడ్లైన్: ప్రసిద్ధ అధివక్త హరిశంకర్ ఉపాధ్యాయ గరీబ్ కిసాన్కు చారిత్రక న్యాయం అందించారు. జస్టిస్ విక్రమ్జీత్ సింగ్ స్తబ్దులయ్యారు. వారు ఆ కార్డును చూశారు. తర్వాత ఆ వృద్ధుణ్ణి, సీనియర్ అడ్వకేట్ హరిశంకర్ ఉపాధ్యాయ, సిబి బార్ అసోసియేషన్ మాజీ సెక్రటరీ. విక్రమ్జీత్ గొంతులో అవిశ్వాసం ఉంది. ఆ పేరును వారు తమ వకాలత్ ప్రారంభ రోజుల్లో చాలా విన్నారు. అతను ఒక లెజెండ్. హరిశంకర్జీ తమ దృష్టిని క్రిందికి వాల్చారు. అతనిప్పుడు మరణించాడు మైలార్డ్. ఇప్పుడు మీ ముందు నిలబడినవాడు కేవలం ఒక నేరస్థుడి తండ్రి. కోర్టు రూంలో ఉన్న సీనియర్ వకీళ్లు, ఇప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్నవారు, తమ సీట్ల నుండి లేచారు. వారిలో ఒక వృద్ధ వకీలు పండిత్ రామేశ్వర్ దయాల్ ముందుకు వచ్చి తమ చస్మాను సరిచేసుకుంటూ అన్నారు. హరిభాయ్, ఇది నువ్వేనా? మాకు అనుకున్నాం నువ్వు. హరిశంకర్జీ కళ్ల నుండి కన్నీళ్లు పారాయి. వారు జడ్జివైపు చూసి అన్నారు, మైలార్డ్, నాకు 2 నిమిషాలు కూర్చోవడానికి అనుమతిస్తారా? నా కాళ్ళు ఇక దలీళ్ల భారాన్ని మోయలేవు. జడ్జి వెంటనే కుర్చీ తెప్పించారు. దయచేసి కూర్చోండి. నీళ్లు తెప్పించారు. కోర్టు నిశ్శబ్దం ఇప్పుడు సానుభూతిగా మారింది. దాని తర్వాత వచ్చిన కథ అక్కడ ఉన్న ప్రతి రాతి హృదయాలను కరిగించింది. హరిశంకర్ ఉపాధ్యాయ తన వణుకుతున్న గొంతుతో మాట్లాడడం మొదలుపెట్టాడు. 2010 వరకు నేను ఈ కచేరీలో భాగస్వామిని. నాకు ఒక కుమారుడు ఉన్నాడు, రోహిత్. నేను అతన్ని చదివించడానికి నా జీవితంలోని సమస్త ఆదాయాన్ని వ్యయం చేశాను. అతనికి ఎంబీఏ చేయించాను. అతను రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి వచ్చాడు. నా పేరు మరియు నా గౌరవంతో అతను కాశీ గ్రీన్ హౌసింగ్ ప్రాజెక్ట్ ప్రారంభించాడు. అతను త్వరగా ధనవంతుడవ్వాలనుకున్నాడు. ప్రాజెక్ట్ పేరుతో 100 మంది నుండి అడ్వాన్స్ డబ్బు తీసుకున్నాడు. కానీ ఆ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతున్న భూమి వివాదాస్పదమైనది.
హరిశంకర్జీ ఒక్క క్షణం ఆగారు. నీళ్లు త్రాగి మళ్ళీ అన్నారు. విషయం చెడిపోయినప్పుడు, పోలీసు దర్యాప్తు మొదలైనప్పుడు రోహిత్ చిక్కుకున్నాడు. అతను ఒక చతురత చేశాడు. కంపెనీ అన్ని చట్టపరమైన పత్రాలు, పవర్ ఆఫ్ అటార్నీలు నా పేరు మీద చేయించాడు. అతని చెప్పినది, అతని సివిల్ స్కోర్ బ్యాడ్గా ఉంది. నా పేరు మార్కెట్లో నడుస్తుంది కాబట్టి నా పేరుతో పని సులభమవుతుంది. నాకు నా కుమారుడిపై విశ్వాసం ఉంది. కాబట్టి నేను ఎప్పుడూ కాగితాలను పరీక్షించలేదు. ఆ కల్లరాత్రిని గుర్తుచేసుకుంటూ హరిశంకర్జీ గొంతు భర్తీ అయ్యింది. ఆ రాత్రి రోహిత్ నా పాదాలపై పడి ఏడ్చాడు. అతనన్నాడు, పప్పా, నాకు జైలుకు వెళ్లడానికి భయమేస్తోంది. నా కొత్త పెళ్లి అయ్యింది. నా కెరియర్ అంతమవుతోంది. మీరు వృద్ధులు. చట్టం మీతో మృదువుగా వ్యవహరిస్తుంది. నేను వాగ్దానం చేస్తున్నాను. నేను అన్నీ సరిచేస్తాను. దయచేసి ఈ నేరాన్ని ఒక్కసారి మీ సొంతంగా తీసుకోండి. నేను బయట ఉండి అన్నీ సంభాలిస్తాను. త్వరలోనే మిమ్మల్ని జామీనుపై బయటకు తీస్తాను. నేను ఒక వకీలిని మైలార్డ్. నాకు తెలుసు, భారతీయ శిక్షాస్మృతి ధార 420 మరియు 406 కింద నాకు ఏ సజా రావచ్చో, నా కెరియర్ అంతమవుతుందని తెలుసు. కాని ఆ సమయంలో నేను వకీలు కాదు, ఒక నిరాశ్రయ తండ్రిని. పుత్రమోహం నా బుద్ధిని భ్రష్టుపరిచింది. నా జీవితం ఇప్పటికే దిగజారుతోందని అనుకున్నాను. కుమారుడి జీవితం కాపాడతానని నేను కోర్టులో అంగీకరించాను. అన్ని తప్పులు నావే అని. కుమారుడిని కాపాడటానికి నా వకాలత్, నా గౌరవం, నా నల్ల కోట్ అన్నీ త్యాగం చేశాను. హరిశంకర్జీకి 5 సంవత్సరాల సజా విధించారు. వారిని నైనీ సెంట్రల్ జైలుకు పంపారు. వారి సమస్త ఆస్తి జప్తు చేశారు. తద్వారా పెట్టుబడిదారుల డబ్బు తిరిగి ఇవ్వగలరు. కాని అసలు సజా జైలు కాదు మైలార్డ్. హరిశంకర్జీ కళ్లనుండి కన్నీళ్లు గడ్డంలో కలిసిపోతున్నాయి. సజా అది రిలీజైన తర్వాత నాకు లభించినది. 2016లో జైలు నుండి బయటకు వచ్చినప్పుడు నన్ను తీసుకెళ్లడానికి ఎవరూ రాలేదు. ఏదో విధంగా నా ఇంటికి చేరుకున్నాను. అక్కడ తాళం వేసి ఎవరో మరొకరి పేరు రాసి ఉంది. పొరుగువారు చెప్పారు, రోహిత్ అన్నీ అమ్మేసి తన భార్యతో లండన్కు వెళ్ళిపోయాడు. నేను అతనికి ఫోన్ చెయ్యడానికి ప్రయత్నించాను. నంబర్ బంద్. నేను నా సొంత ద్వారంపై పరాయివాడినయ్యాను. నా ఇల్లు, నా పుస్తకాలు, నా గౌరవం అన్నీ నా కుమారుడు తీసుకెళ్లాడు. గత 7 సంవత్సరాలుగా నేనీ కోర్టు బయటే కూర్చున్నాను, అదే మందిరం దగ్గర. ఈ ఆశతో కాదు, నా కుమారుడు తిరిగి వస్తాడని. బదులుగా ఈ ఆశతో, బహుశా చట్టం తన తప్పును సరిచేస్తుంది, లేదా బహుశా మరణం నన్ను విడుదల చేస్తుంది. నేను రోజూ ఇక్కడ వకీళ్లను రావడం, వెళ్లడం చూస్తూ నా యవ్వన రోజులను గుర్తుచేసుకుంటాను. మొత్తం కోర్టు రూమ్ నిశ్శబ్దం. పిన్ డ్రాప్ సైలెన్స్. చాలామంది కళ్లలో కన్నీళ్లు. జడ్జి సాహబ్ కళ్ళు కూడా తడిసిపోయాయి. వారు తమ డైరీ మూసి ఒక గాఢ శ్వాస తీశారు. అడ్వకేట్ హరిశంకర్జీ. జడ్జి విక్రమ్జీత్ సింగ్ అన్నారు, చట్టం అంధం అని విన్నాను, కాని ఈ రోజు చూశాను. కొన్నిసార్లు మనం మనుషులమైనా అంధులమవుతాను. మీరు ఒక తండ్రిగా బాధ్యత నిర్వహించారు, కాని మీ కుమారుడు మానవత్వాన్ని హత్య చేశాడు. మీరు చట్టానికి గౌరవమిచ్చారు, కాని చట్టం మీతో న్యాయం చేయడంలో విఫలమైంది. జస్టిస్ విక్రమ్జీత్ వెంటనే దండ ప్రక్రియా సంహిత ధార 319 కింద అదనపు నిందితుడిని సమన్ చేసే శక్తి మరియు తమ స్వయంగా స్వీకరణ శక్తులను ఉపయోగించి ఆ పాత కేసును మళ్లీ తెరవాలని ఆదేశించారు. నేను విక్రమ్జీత్ సింగ్, జిల్లా సెషన్స్ జడ్జ్, ఈ ఆదేశమిస్తున్నాను. ఈ కేసుకు మళ్లీ నిష్పక్షపాత దర్యాప్తు జరగాలి. వారణాసి వరిష్ఠ పోలీసు అధీక్షకుడికి ఆదేశమిస్తున్నాను. వెంటనే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చెయ్యాలి. అవసరమైతే ఇంటర్పోల్ సహాయం తీసుకోవాలి. భగోడా రోహిత్ ఉపాధ్యాయను ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వెతికి తీసుకురావాలి. అంతేకాకుండా జడ్జి సాహబ్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిని కోరారు. హరిశంకర్జీ ఇక భిక్షుడు కాదు, ఇతను మా వరిష్ఠ సహోధ్యాయి. ఇతని పునర్వసతి బార్ అసోసియేషన్ యొక్క నైతిక బాధ్యత. ఇతనికి ఇల్లు తిరిగి రాకపోతే, ఇతని హక్కు రాకపోతే ఇతను బార్ గెస్ట్ హౌస్లో ఉంటారు. ఇతని సమస్త ఖర్చు బార్ అసోసియేషన్ భరిస్తుంది. అక్కడ ఉన్న ప్రతి వకీలు మేజ్పై చేతులతో కొట్టి ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇన్నవరకు అతన్ని పిచ్చివాడిగా భావించిన వకీళ్లు ఇప్పుడు వారి కుర్చీల నుండి లేచి అతని దగ్గరకు వచ్చి అతని పాదాలు తాకుతున్నారు. హరిశంకర్జీ చేతులు జోడించి అందరి అభివాదనాన్ని స్వీకరించారు. ఈ వార్త అడవినిప్పులా వ్యాపించింది. మరుసటి రోజు పత్రికల్లో ఈ కథ ప్రధానంగా వచ్చింది. హెడ్లైన్: తండ్రి ఢాలయ్యాడు, కుమారుడు కపూత్, జడ్జి న్యాయం చేశాడు.
సోషల్ మీడియాలో ఉద్యమం మొదలైంది. పరిపాలనపై ఒత్తిడి పెరిగింది. పోలీసులు అసాధారణ వేగం చూపారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పాత దస్తావేజులను తవ్వింది. సైబర్ సెల్ సహాయం తీసుకుంది. తేలింది, రోహిత్ లండన్లో కాదు, పేరు మార్చి దుబాయ్లో ఉన్నాడు. అక్కడ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తూ విలాస జీవితం గడుపుతున్నాడు. భారతీయ దౌత్య కార్యాలయం మరియు ఎక్స్ట్రడిషన్ ఒప్పందం కింద చట్టపరమైన చర్యలు మొదలయ్యాయి. దౌత్యపరమైన ఒత్తిడి మరియు పక్కా సాక్ష్యాలతో 3 నెలల్లో రోహిత్ని అరెస్టు చేసి భారత్కు తీసుకొచ్చారు. తేదీ 12 మార్చ్ 2024. అదే కోర్ట్రూమ్ నంబర్ 4. అదే జడ్జి విక్రమ్జీత్ సింగ్. కాని ఈసారి దృశ్యం మొత్తం మారింది. హరిశంకర్జీ ఇక చిరిగలిపడిన బట్టల్లో లేరు. వారు స్వచ్ఛమైన నల్లకోట్, తెలుపు బ్యాండ్ ధరించారు. బార్ అసోసియేషన్ గౌరవపూర్వకంగా వారి లైసెన్స్ రెన్యూ చేయించింది. వారి ముఖంపై ఇక లాచారీ కాదు, గంభీర శాంతి. కటగరాలో వారి కుమారుడు రోహిత్ నిలబడ్డాడు. అతనిక రైస్లాగా కనపడట్లేదు. గొలుసుల్లో బంధించబడ్డాడు. తల వంచి తన తండ్రితో కళ్ళు కలపలేకపోతున్నాడు. జడ్జి రోహిత్ను అడిగారు, మీ రక్షణలో ఏమైనా చెప్పాననుకుంటున్నారా? రోహిత్ మౌనంగా ఉన్నాడు. అతని దగ్గర చెప్పడానికి ఏమీ లేదు. అన్ని సాక్ష్యాలు అతనికి వ్యతిరేకంగా. పాత ఫైల్స్లో దాగిన అతని అసలు సంతకాలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్లు, తండ్రి పేరు మీద చేసిన మోసం సాక్ష్యాలు ఇప్పుడు ముందుకు వచ్చాయి. సర్కారీ వకీలు నిరూపించారు, అసలు మాస్టర్ మైండ్ రోహితే. అతను తన తండ్రి విశ్వాసాన్ని నేరపూర్వకంగా ఉల్లంఘించాడు. జడ్జి విక్రమ్జీత్ సింగ్ తమ తీర్పు చెప్పడం మొదలుపెట్టారు. అదాలతులో నిశ్శబ్దం. అభియుక్తుడు రోహిత్ ఉపాధ్యాయను భారతీయ శిక్షా సంహిత ధార 420, మోసం ధార 467, విలువైన భద్రతా జాలసాజీ మరియు తల్లిదండ్రులు వృద్ధుల భరణ పోషణ మరియు కళ్యాణ చట్టం కింద దోషిగా తేల్చారు. ఎందుకంటే ఇతను కేవలం ప్రజలతో మోసం చేయలేదు, న్యాయ వ్యవస్థను హాస్యాస్పదం చేశాడు, తన తండ్రి జీవితాన్ని నరకం చేశాడు. ఈ అదాలత్ ఇతనికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తుంది. అలాగే తండ్రి అమ్మిన పైత్రిక ఆస్తిని అక్రమంగా ప్రకటించి దాన్ని మళ్లీ హరిశంకర్ ఉపాధ్యాయ పేరుకు బదిలీ చెయ్యాలని ఆదేశిస్తుంది. అదనంగా రోహిత్ జప్తు చేసిన ఆస్తి నుండి తండ్రికి మానసిక హింస కారణంగా 50 లక్షలు మూల్యం ఇవ్వాలని ఆదేశిస్తుంది. తీర్పు తరువాత పోలీసులు రోహిత్ను తీసుకెళ్తుండగా అతను ఒక్క క్షణం ఆగాడు. అతను తన తండ్రి వైపు చూశాడు. బహుశా అతనికి ఆశ ఉంది. ఒకప్పుడు తనకోసం జైలు కాటిన తండ్రి ఈరోజు కరిగిపోతాడని. బహుశా మన్నింపు అడగాలనుకున్నాడు. హరిశంకర్జీ అతని కళ్లలోకి చూశారు. అక్కడ కోపం లేదు, కేవలం ఒక గాఢ శూన్యం ఉంది. వారు నెమ్మదిగా కాని స్పష్టంగా అన్నారు, నేను ఒక మువక్కిల్ను మన్నించాను, కాని బేటా, ఒక కుమారుణ్ణి మన్నించలేను. అతను తండ్రి ఆత్మను చంపేశాడు. ఈరోజు నేను స్వేచ్ఛ పొందాను. నువ్వు నీ కర్మకు ఖైదీవయ్యావు. రోహిత్ను తీసుకెళ్లారు. కోర్ట్రూమ్ చప్పట్ల గర్జనతో మోగింది. సాయంత్రం దిగుతోంది. హరిశంకర్జీ కోర్టు నుండి బయటకు వచ్చారు. వారు నేరుగా అదే హనుమాన్ మందిరం దగ్గరకు వెళ్లారు. అక్కడ మాతా టేకారు. ఈరోజు వారి కటోరా అక్కడ లేదు. ఈరోజు అక్కడ వకీళ్లు, చట్ట విద్యార్థుల గుండెలు వారి నుండి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చారు. ఆ స్థలం, ఎక్కడ అతను భిక్షుడిగా కూర్చున్నాడో అదే ఇప్పుడు ఒక తీర్థంలా మారింది. జస్టిస్ విక్రమ్జీత్ సింగ్ కోర్టు నుండి బయటకు వచ్చి తమ కారువైపు వెళుతుండగా చూశారు. హరిశంకర్జీ మందిరం మెట్లపై నిలబడి ఆకాశం వైపు చూస్తున్నారు. జడ్జి సాహబ్ వారి దగ్గరకు వెళ్లారు. హరిశంకర్జీ వారిని చూసి చేతులు జోడించారు. మైలార్డ్, మీరు నాకు నా జీవితాన్ని తిరిగి ఇచ్చారు. జస్టిస్ ముసిముసి నవ్వారు. హరిశంకర్జీ చేయి పట్టుకున్నారు. లేదు సర్, మీరు మాకు నేర్పారు. న్యాయం కేవలం కుర్చీపై కూర్చొని మాత్రమే కాదు, కొన్నిసార్లు కచేరీ మెట్లపై కూర్చొని తపస్యలా కూడా చేయవచ్చు. ఈరోజు కోర్ట్రూమ్ ఎత్తు మీ కారణంగా పెరిగింది. వారణాసి గాలుల్లో ఈరోజు ఈ కథను పునరావృతం చేస్తారు. లోహతా మొహల్లాలో హరిశంకర్జీ పుష్టైని ఇల్లు మళ్లీ ఆబాదయ్యింది. వారు వారి వకాలత్ మళ్లీ ప్రారంభించారు. కాని డబ్బు కోసం కాదు. ఇప్పుడు వారు ఆ లాచారీ మాతాపితల కేసులు ఉచితంగా పోరాడతారు. వారిని వారి పిల్లలు వదిలేశారు. ఈ కథ కేవలం ఒక వకీలు మరియు ఒక జడ్జి కథ కాదు. ఇది ఒక హెచ్చరిక మరియు ఒక పాఠం కూడా. హెచ్చరిక: పాపం ఎంత చతురతగా చేసినా దాని అంతం ఖచ్చితం. పాఠం: జీవితంలో మీరు పదవి, ప్రతిష్ఠ, డబ్బు అన్నీ సంపాదించవచ్చు. కానీ మీరు మీ తల్లిదండ్రుల గౌరవాన్ని కోల్పోతే మీరు ప్రపంచంలో అతిపెద్ద భిక్షువులవుతారు. చట్టం చేతులు పొడవుగా ఉంటాయి. అవి ఆలస్యంగా లేదా త్వరగా మీ గుండెల్లోకి చేరుతాయి.
కాని కర్మచేతులు దానికంటే ఎక్కువ పొడవుగా ఉంటాయి. వారణాసి ఘాట్లపై గంగ ఈరోజు ప్రవహిస్తోంది. కచేరీ ఆ మందిరం మెట్లు ఈరోజు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. సత్యం ఇబ్బంది పడవచ్చు, కాని ఓడదు.